ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నే క్రిసాంగ్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్. బీజేపీ తెలంగాణ. పెన్షన్లు 1వ తారీఖు ఇంటి వద్దకునే పంపిణీ చేయాలి. మాజీ మంత్రి దేవినేని. విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి. ఓకే అన్న బీసీసీఐ. సోమా డిస్టిలరీస్ కంపెనీ ద్వారా తెలంగాణలో కొత్త బీర్ కంపెనీని తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిసాంగ్ ఆరోపించారు. మద్యం తయారీ కంపెనీ సోమ్ డిస్టిలరీస్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించినట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ అంశంపై సోమవారం క్రిసాంగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని, కానీ ఆయన మాటలు అబద్దమని తేలిపోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సోమ్ డిస్టిలరీస్ లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించి గతంలో కేసు నడిచిందన్నారు. మధ్యప్రదేశ్ లో ఈ సంస్థను సీజ్ చేశారన్నారు. ఆ కంపెనీ మీద అనేక సార్లు రైడ్స్ జరిగినట్లుగా తెలిపారు. 2013-14లో 25 లక్షలు, 2019లో 1.31 లక్షల సోమ్ డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరచిందని ధ్వజమెత్తారు. ఈ ఆర్టికల్ చూస్తే ఒక అనుమానం వస్తున్నది. दैनिक भास्कर లో सोम डिस्टिलरीज के खुले में बने 20 स्पिरिट और रिसीवर टैंक सील 2015 में कार्रवाई कर सिर्फ 1 लाख का जुर्माना किया था ने अपड़िची मुरैना में जहरीली शराब से हुई 24 लोगों के बाद मौत के बाद अफसरों ने सोम डिस्टिलरीज के 20 स्पिरिट और रिसीवर टैंक सील कर दिया है. 24 मंदी कल्ती मन जहरीला शराब तागी చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది. అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి 1,35,00,000, 25 లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఎందుకంటున్నామంటే ఇక్కడున్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి, లేదు మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి బియర్ కంపెనీ? మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం, దేశీదారు అని అంటారు, కంట్రీ లిక్కర్. ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే, ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ. వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు. సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్. సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది. ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ और लो प्राइस लोकली मेड ఆల్కహాల్. కంట్రీ లిక్కర్ అంటే ఏంది? అది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది. మళ్ళా గుడుంబాలు, ఇట్లాంటి బియర్ కంపెనీలు, వీటిని మొదలుపెట్టే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకే ఇవాళ ఎందుకు మీకు ముడుపులు వస్తున్నాయి, బ్రూ ట్యాక్స్ అంటే ఏంటిది అని చాలా మంది అనుకుంటున్నారు కదా. ఇగోండి ఇవే బ్రూ ట్యాక్స్. వాళ్ళు పైసలు సంపాదించడానికి ఆత్రంలా 4-5 నెలలే అయ్యి ప్రభుత్వము
ఇలాంటి పాలసీలు తీసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో, వాళ్ళ మీద రేడ్స్ అయినాయో, అరెస్ట్లు అయినాయో, కేసులు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు, వారికి సంబంధాలు ఉన్న కంపెనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. దీని మీద మళ్ళా కేసేస్తారా, 100 కాదు 1000 కోట్లు వేస్తారా, జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు, అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా, లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో? జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిండా? ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓపెన్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టిలరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి. మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని మీద ఖచ్చితంగా కూడా ఊరుకునేది లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ ఇలాంటి బోగస్ బీర్ కంపెనీలను, ఇలాంటి అక్రమ మద్యం అమ్ముకునేటోళ్లను ఆ దందాలు కానివ్వలేదు. దీంతో కేవలం ఇక్కడ ప్రభుత్వ ఆదాయమే కాదు, ప్రజల ప్రాణానికి కూడా హాని ఉన్నది. ఆ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్లో మనం చూస్తున్నాం, గుజరాత్లో కూడా డ్రై స్టేట్ అని చెప్తారు. దాదాపు 65 మంది చనిపోయినారు అక్కడ. ఒక్కటేసారి ఒకటే రోజు 65 మంది కల్తీ మద్యం డ్రై స్టేట్ అయిన గుజరాత్లో తాగి చనిపోతే ఇవాళటి వరకు కూడా దాని మీద విచారణ లేదు, అరెస్ట్ లేదు. మధ్యప్రదేశ్లో ఇట్లనే ఈ కంపెనీలు చేస్తుంటే రేపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తీసుకొని రావాలన్నా మళ్ళా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం? అందుకే దీని మీద వదలము. ఖచ్చితంగా ఈ కల్తీ మద్యంతో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. ఈ కల్తీ మద్యం దాగి మన దగ్గర కూడా మళ్ళా అప్పట్లాగా కల్తీ మద్యం దాగి వ్యక్తి మరణం అనే వార్తలు చూడొద్దు అంటే ఈ బోగస్ కంపెనీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమదేవి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులు రోహిణి కార్తెల మండే గడితే, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. రోహిణి కార్తెల మండే గడితే మంచిగా నారు బలంగా తయారై పంట దిగుబడి మంచిగా వస్తుంది అని మొదలు పెడతారు. మరి అటువంటి పంటకు ఇవాళ సాయం కింద, రైతుకు భరోసా కింద పుస్తెల తాళ్ళు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టి పైసలు తెచ్చుకొని నాట్లేసుకొని కలుపులకు పెట్టుకొని ఎరువుల కోసం ఏమంటారు ఆ పైసలు వాడుకొని ఎరువులు కొనుక్కుందానికి కూలోళ్ళ కోసము వీటన్నిటికీ కూడా రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి మేము రైతు భరోసా ఇస్తున్నాము, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అలా మళ్ళొకసారి దుక్కులు దున్నుకొని నార్లు పోసుకునేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఈ క్షణం వరకు కూడా రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. మళ్ళా రైతులు పుస్తెలతాళ్ళు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకోనో, లేకపోతే అర్తి నడిపేటోళ్ళకి ఇచ్చుకోనో, లేకపోతే అవసరంలో కాడికి తీసుకుపోయి అడ్డికి పావు సేరుకు అమ్ముకోనో, మళ్ళీ వాళ్ళ రైతులు వ్యవసాయం చేసుకునేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి కాలం. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గట్లనే ఉండే. మళ్ళా గటువంటి కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తోంది అనేటువంటిది ఇవాళ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి అంశం. పున్నం నాడు అడిగితే అమాస నాడు ఇచ్చినట్టు పోయినసారి వాళ్ళ అధికారంలోకి రావంగానే ఇవ్వవలసినటువంటి రైతు భరోసా పైసలు మొత్తం కోతలు కూడా అయిపోయి పంట తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టినాక ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి 2 రోజుల ముంగడ గప్పుడేసిండ్రు. ఇవాళ నార్లు పోసుకునేటటువంటి యాళ్ళకు కూడా రైతు భరోసా గురించి సడి లేదు, సప్పుడు లేదు. ఇయాలనే నకిలీ విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నటువంటి ఒక ముఠాను నల్లగొండ జిల్లాల పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అంటే ఇవాళ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా?
పత్తి విత్తనాల కొరత ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పి వ్యవసాయ నిపుణులు హెచ్చరించిండ్రు, సైంటిస్టులు హెచ్చరించిండ్రు, పత్తి విత్తనాలు సప్లై చేసేటటువంటి కంపెనీలు కూడా చెప్పినాయి మేము ఈసారి గింతే ప్రొడ్యూస్ చేస్తున్నాము పత్తి విత్తనాలు అని. మరి వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా రైతుల పట్ల బాధ్యత ఉన్నదా? పత్తి విత్తనాల షార్టేజ్ ఉన్నది, నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ మొత్తం నిండిపోయినాయి. రైతులు గనుక ఆ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొని పోయి వాళ్ళు గనుక పంటలు వేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ పెట్టుబడి సాయం మీరిస్తలేరు, వాళ్ళ అప్పుల పాలై పెట్టుబడి పెట్టుకున్నాక రేపు పత్తి దిగుబడి రాకపోతే పూత పెన్షన్లు 1వ తారీఖు ఇంటికి వద్దకుని పంపిణీ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నుంచి మాట్లాడారు. అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా, కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు వివిధ పత్రికల్లో, మీడియాలో వార్తలు వచ్చాయి. ఎండ వేడికి, ఆ రోజున 45 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడిమికి వృద్ధులు నానా బాధలు పడి, ఇబ్బందులు పడి, మరి సాక్షి ఛానల్లో, వాళ్ళ ఛానల్లో అయితే 60 మంది చనిపోయినట్టుగా గత 2 నెలల్లో వార్తలు పుంకాను పుంకాలుగా వేశారు. వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్ నాటకం, మీ దుర్మార్గం, మీ పైచాచికత్వం. రాజకీయ క్రీడలో అధికార యంత్రాంగాన్ని, అధికార పార్టీకి లబ్ధి చేయాలని అమాయకులైన పింఛన్దారుల్ని నానా బాధలు పెట్టారు. మహిళలను కానీ, వృద్ధులను కానీ, అవ్వలను కానీ, తాతలను కానీ. ఏప్రిల్ నెలలోనేమో సచివాలయాల చుట్టూ రప్పించారు, మే నెలలోనేమో బ్యాంకుల చుట్టూ తిప్పారు. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డిని, ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక్క స్టేట్మెంట్ బయటకు వచ్చిందా? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు? బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు? ఇప్పుడు దాకా ఎంత విత్డ్రా చేశారు? ఎంతమంది తీసుకున్నారు? ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఆధార్ దెమ్మనొకడో, పాన్ దెమ్మనొకడో, ఈ బ్యాంక్ అదనొకడో, ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పి రమ్మన్నారు. అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పి అని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి. ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి, జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి.
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ముగిసినప్పటికీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరొక టీ20 క్రికెట్ ఆరంభం 4 రోజుల్లోనే షూరు కాబోతుంది. ఇక అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు కొంతమంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా బృందం ఇప్పటికే అమెరికా చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు పలువురు కీలక ఆటగాళ్లు గత శుక్రవారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అమెరికాకు అడుగుపెట్టారు. మరికొందరు ఆటగాళ్లు జట్టులో కాల్వాల్సి ఉంది. ఇక టీమిండియా స్టార్ బ్యాడ్మింటన్ విరాట్ కోహ్లీ తన విరామ సమయాన్ని మరింత పొడిగించాలంటూ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఆలస్యంగా జట్టుతో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. కోహ్లీ జట్టులో ఆలస్యంగా చేరతాడని, ఈ మేరకు తమకు ముందుగానే తెలియజేశాడని పేర్కొన్నారు. విజ్ఞప్తి మేరకు బీసీసీఐ కూడా అతడి వీసా అపాయింట్మెంట్ తేదీ వెనక్కి జరిపిందని వివరించారు. మే 30న తెల్లవారుజామునే కోహ్లీ న్యూయార్క్ బయలుదేరుతున్నాడని, అభ్యర్థన మేరకు బీసీసీఐ అంగీకరించిందని సదరు అధికారి చెప్పినట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ పరేడ్ మైదానం సిద్ధమవుతుంది. జూన్ 2న జరిగే వేడుకల్లో పాల్గొనే పోలీసులు, ఎన్సీపీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, కవాతు వివిధ రకాల విన్యాసాలు, రిహార్సల్ సోమవారం చేస్తున్నారు. వేడుకలు జరిగే రోజు తమకు అవకాశం ఉంటుందో లేదోనని స్థానిక ప్రజలు, వాహనదారులు వారి విన్యాసాలను చూడడానికి మక్కువ చూపిస్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లుగా సోమవారం సీఎస్ శాంతికుమారి తెలిపారు. జూన్ 2న హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాటు చేస్తాం. నగరంలోని ప్రముఖ హోటళ్లు, ఫుడ్ స్టాళ్లు, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలు ఏర్పాటు అవుతాయి. ఇక రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతుందన్నారు సీఎస్. హ్యాండ్ స్వింగ్ విషయంలో ప్రాక్టీస్ చేసినటువంటి గ్యాప్ వచ్చింది. ఫ్యాల్కి కవర్ చేయండి. చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం యామగానపల్లెలో శ్రీ ద్రౌపది శ్రీ ధర్మరాజుల స్వామివారి మహాభారత మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇలావంతుని బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జునుడి కుమారుడైన ఇలావంతుని కురుక్షేత్ర యుద్ధభూమిలో కాళికాదేవి అమ్మవారికి బలిచ్చే మహాభారతంలోని ఘట్టాన్ని పూరించారు. దేవాలయ ఆవరణంలో పౌరాణిక నాటకాల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని సందర్శించి ద్రౌపది శ్రీ ధర్మరాజుల స్వామివారిని దర్శించుకున్నారు.
ఇక నాకు దిక్కెవరు నాదా కూడా అమ్మ అలాగే వెళ్ళిపోయాడు. అయినా మన బిడ్డ లోక కళ్యాణం కోసమై పుట్టారంటున్నావు. అవును అంతేనంటావా? రానేశ్వరా పుట్టింది పొరిటిలోన పోయేది మట్టిలోన, పుట్టింది పొరిటిలోన పోయేది మట్టిలోన, నీళ్ళు స్థిరము కాదయ్యా ఓ విలావంత, నీళ్ళు స్థిరము కాదయ్యా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నే క్రిసాంక్ ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రెస్ మీట్ బీజేపీ తెలంగాణ. పెన్షన్లో 1వ తారీఖు ఇంటి వద్దకునే పంపిణీ చేయాలి మాజీ మంత్రి దేవినేని. విరాట్ కోహ్లీ ప్రత్యేక విజ్ఞప్తి ఓకే అన్న బీసీసీఐ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.